మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, గర్భసంచి సమస్యలున్నా, నడుము నొప్పున్నా, మోకాళ్ళ నొప్పున్నా, నేను ఇప్పుడు నాకు గుర్తు రాకుండా ఉన్నా ఇంకో 1,00,000 జబ్బులు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటున్నా ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ తప్ప మిగతా వాళ్ళంతా కూడా చేయగలిగే డైట్ షీట్ చెప్తాను చూడండి. మీరు తినే మందు ఔషధం మీ జబ్బు తగ్గిపోతుంది మీ చేతుల్లోనే. ఒకటి, పొద్దునే లెగ్గానే 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్లు తాగండి. గంట గ్యాప్ తీసుకుని మళ్ళీ 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్లు తాగండి. 2 గ్లాసులు తాగలేకపోతే ఒక గ్లాస్ తో మొదలెట్టండి, ఇబ్బంది ఏం లేదు. చల్లగా ఉందని వేడి నీళ్ళు అంటున్నాను, ఎండాకాలం అయితే నార్మల్ వాటర్ తీసుకోండి. అలాగే మీరు టిఫిన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. ఈవినింగ్ 4:30కి మరొక గ్లాస్ జ్యూస్ తాగండి. ఏం జ్యూస్ తాగాలి? నేను ఒక 4-5 చెప్తాను, దాంట్లో నచ్చిన ఏవైనా సెలెక్ట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అమ్మ అంత అద్భుతమైన నేచర్ ఇచ్చింది, చాలా మీరు వాడుకోండి. ఏంటది? ఒకటి, పుదీనా, కొత్తిమీర, తులసి ఆకుల జ్యూస్. మేము గత 23 ఏళ్లుగా జబ్బుల మీద ఆయుధం లాగా, వజ్రాయుధం లాగా వాడుతున్నటువంటి జ్యూస్ ఇది. పుదీనా, కొత్తిమీర, తులసి ఆకుల జ్యూస్. మీరు పుదీనా, కొత్తిమీర ఎక్కువ ఉండాలి, తులసి ఆకు తక్కువ ఉండాలి, 3 కలిపి ఎంత ఉండేట్టుగా చూడండి. మిక్సీలో వేసి నీళ్లు పోసి జ్యూస్ చేయండి. వడకట్టి పిప్పి తీసేయండి. దానిలో తేనె, నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి. షుగర్ ఉంటే తేనొద్దు, నిమ్మరసం యాడ్ చేయండి, తీసుకోండి. ఈవినింగ్ టైమ్ లో ఏం చేస్తారు? ఇంకో జ్యూస్ తీసుకోండి. నేను ఇంకో జ్యూస్ చెప్తాను, మునగాకు కరివేపాకు జ్యూస్. అలాగే మరొకటి, పాలకూర కరివేపాకు జ్యూస్. మరొకటి, తవుడు జ్యూస్.